హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యాటగై. సో నేను మైనారిటీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయిందని చెప్పాను కదా. ఇంటర్మీడియట్కి సంబంధించి అండ్ అలాగే ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ ఏమో బ్యాక్లాగ్ సంబంధించి ఫిఫ్త్ క్లాస్ డైరెక్ట్గా తీసుకుంటారు. అండ్ మిగిలిన వాటికైతే అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు మైనారిటీ కేటగిరీ కాకుండా వేరే కేటగిరీ కనుక అయితే కంపల్సరీగా మీకు లక్కీ డిప్ ద్వారా తీసుకుంటారంట. ఒకవేళ మైనారిటీ కేటగిరీ వాళ్ళకైతే కంపల్సరీగా ఎగ్జామినేషన్ బేస్డ్ అయితే ఉంటుంది. ఇక్కడ అప్లై ఆన్‌లైన్ అని కనిపిస్తుంది కదా. దీనిపైన అప్లై ఆన్‌లైన్ పైన క్లిక్ చేస్తే ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్స్ అండ్ మీ యొక్క వార్షిక ఆదాయం అనేది కంపల్సరీగా చెక్ చేసుకోండి. ఈ పర్టిక్యులర్‌లో ఉంటే మాత్రమే అప్లికేషన్స్ చేసుకోండి. అండ్ మీ ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ బేస్డ్ మాత్రమే సెలెక్టెడ్ స్టూడెంట్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది. వన్స్ మీరు సెలెక్ట్ అయితే మాత్రం అదన్నమాట ప్రాసెస్. నెక్స్ట్ దీంట్లో ఇంకేమేమి సబ్మిట్ చేయాలంటే ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర మీ ఫుల్ నేమ్ ఆధార్ కార్డ్‌లో ఎట్లుంటే అట్లా, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీరు ఏ క్లాస్‌కి అడ్మిషన్ పొందాలనుకుంటున్నారు, ఫిఫ్త్‌కా, సిక్స్త్‌కా, సెవెంతా, ఎయితా, ఓకే. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, రిలీజియన్ ఏంటి, మీరు నాన్ మైనారిటీ అయితే లక్కీ డిప్, మైనారిటీ అయితే ఎగ్జామ్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయితే యెస్ అని క్లిక్ చేయండి, ఆర్ఫన్ అయితే యెస్ లేకపోతే నో. ఆధార్ నెంబర్ కరెక్ట్‌గా చూసి ఎంటర్ చేయండి, ఎడిట్ ఆప్షన్ అస్సలు ఉండదు, చూసుకుంటా జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ మీరు ఒకవేళ ఎవరైనా మీ పేరెంట్స్ ఆఫీసర్స్ గానీ అట్లా ఏమన్నా ఉంటే డాటర్ ఆర్ సన్ లేకపోతే ఏదైనా ఉంటే విడో వాళ్ళ అంటే మీ పేరెంట్స్ గానీ ఎవరైనా అట్లా ఉంటే మీరు ఎంటర్ చేయండి. నెక్స్ట్ యాన్యువల్ ఇన్‌కమ్ ఎంత అనేది ఊర్లలో ఉండేటి వాళ్ళకైతే 1,50,000, సిటీస్‌లలో ఉండేటి వాళ్ళకైతే 2,00,000 బాగా గుర్తుపెట్టుకోండి. మొబైల్ నెంబర్ పేరెంట్‌దే ఇవ్వండి. బయటి వాళ్ళది ఎవరిది ఇవ్వకండి. ఓకే. నెక్స్ట్ మొబైల్ నెంబరు ఎంటర్ చేశారు కదా. తర్వాత మీ పేరెంట్స్ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళ యొక్క ఆక్యుపేషన్ ఏంటి, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, ప్రెజెంట్ ఎక్కడ ఉంటారు, ఓకే. నెక్స్ట్ మీరు ఇప్పుడు ఏ స్కూల్‌లో చదువుతున్నారు అంటే ఫిఫ్త్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్‌లో చదువుతున్నారా, ప్రైవేట్‌లో చదువుతున్నారా ఏంటి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఆప్షన్ ఫర్ టీఎంఆర్ఎస్ స్కూల్ ఫర్ అడ్మిషన్, ఓకే. మీరు ఇక్కడ మీ విలేజ్ ఆర్ టౌన్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బేస్డ్ మాత్రమే ఇక్కడ మీకు స్కూల్స్ ఇస్తాయి. ఫర్ సపోజ్ కరీంనగర్ అంటే కరీంనగర్‌లో ఉన్న స్కూల్స్, కాలేజెస్ లిస్ట్ మాత్రమే ఇస్తారు. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ క్లిక్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీకు ఒక జర్నల్ నెంబర్ అయితే రావడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు డౌన్లోడ్ అక్నాలెడ్జ్‌మెంట్ దగ్గర క్లిక్ చేస్తే మీరు ఏదైనా ఒక 2 ఫీల్డ్స్ ఎంటర్ చేసి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఇంటర్మీడియేట్‌కి సంబంధించి కూడా అంతే అన్నమాట. ఓకే. సేమ్ ప్రాసెస్ అప్లికేషన్ అయితే చేసుకోండి. జనరల్ కాలేజెస్‌కి, వొకేషనల్ కాలేజెస్‌కి కలిపి ఇదొకటి రిక్రూట్‌మెంట్. మార్క్స్ బేస్డ్ మాత్రమే తీసుకుంటారంట. మరి మార్క్స్ ఎట్లా అప్‌లోడ్ చేస్తారు? ఇంకా రిజల్ట్సే రాలేదు కదా అని డౌటొస్తది. సో, మేబీ తర్వాత మార్క్స్ అప్‌లోడ్ చేయడానికి ఏదైనా ఆప్షన్ పెడతారేమో. సో, చూడాలి. స్కూల్ నేమ్ అవన్నీ గ్రేడ్స్ అయితే ప్రెజెంట్ అయితే ఎట్లా యాక్సెప్ట్ చేయట్లేదు. నెక్స్ట్ అక్నాలెడ్జ్‌మెంట్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎట్లనో చెప్పినా కదా. ఇంకొకటి సీఓఈకి సంబంధించి కూడా నోటిఫికేషన్ ఉంది ఇందులోనే. ఓకే. సో, అడ్మిషన్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఇంటూ సీఓఈస్ ఇన్ డిఫరెంట్ జూనియర్ కాలేజెస్ అని మెన్షన్ చేసిండ్రు. సో, ఇది కూడా మీరు అప్లికేషన్ చేసుకోండి. ఇందులోనే 3 ఉన్నాయి. ఓకేనా. సో, మీరు కరెక్ట్‌గా కన్ఫర్మ్‌గా చెక్ చేసుకొని మీరైతే ఎంటర్ చేసుకోండి. స్క్రీనింగ్ టెస్ట్‌కి సెంటర్ ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారో ఏంటి అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఓకే. సో, సిలబస్ అండ్ మోడల్ క్వెషన్ పేపర్ ఫర్ సీఓఈ అని ఇక్కడ ఒక పేపర్ పెట్టిండ్రు. సో, ఇది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. కొన్ని శాంపుల్ పేపర్స్ ఇచ్చిండ్రు. ఇవి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. ఏదైనా డౌట్స్ ఉంటే మొహమాట పడకుండా కమెంట్ చేయండి. అండ్ మాకు వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా కమ్యూనికేట్ అయితే అవ్వండి. మీకు ఒకవేళ గైడెన్స్ కావాలి అనుకుంటే మేము ఛార్జ్ చేస్తాము గైడెన్స్ ప్రొవైడ్ చేయడానికి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ.